హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లిలిమ్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది, బట్ తెలుగు ఆడియోలో లేదు, ఇంగ్లీష్లో కూడా లేదు. సబ్ టైటిల్స్తో మేనేజ్ చేసి చూసా. ఇదొక హర్రర్ థ్రిల్లర్, ఇదొక ఫిలిప్పీన్స్ ఫిలిం. నేను చూసిన ఫస్ట్ ఫిలిప్పీన్స్ ఫిలిం ఇదే. అండ్ మన ఛానల్లో ఏ కంట్రీ మూవీ అయినా పర్లేదు చూసేద్దాం, కాకపోతే కంటెంట్ ఉన్న మూవీస్ వస్తే మనకదే 10,000. 1 hour 45 minutes ఉంటుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఒక దగ్గర ఎక్స్పోజింగ్ ఉంది జస్ట్ లైట్గా, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఇబ్బంది ఏం పెట్టదు. అసలు ఈ మూవీ గురించి నాకు ఏమీ తెలీదు, జీరో. ఇది హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా, దీని సంగతి ఏంటి, దీని కథ ఏంది, దీని లెక్క ఏంది, ఏమీ తెలియదు. కానీ ఈ సినిమాని ఒక్కడి కోసం చూసానయ్యా. సతీష్ అఫ్సానా, కరెక్ట్ చూడండి, పేరు కరెక్ట్గా చెప్పానా లేదో, మన సబ్స్క్రైబర్, హార్డ్ కోర్ ఫ్యాన్, విరాట్ కోహ్లీ ఫ్యాన్ అనుకుంటా, డీపీలో ఉంది. లిలిమ్ ఈ మూవీ రివ్యూ గురించి 20 days అవుతుంది. కామెంట్స్ మీద కామెంట్స్, ఇక్కడ ఒక 4 పెడుతున్నాను. ఇంకా చాలా చేశాడు, అన్నీ పెట్టలేను కదా. నాకేమో నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లేదు, మొత్తానికైతే ఒక దగ్గర డౌన్లోడ్ చేసా. 4 GBలో ఉంది. తప్పదు అప్పుడప్పుడు సబ్స్క్రైబర్స్ కోసం. మీరు అడిగిన రివ్యూస్ మ్యాక్సిమం ఇస్తూనే ఉన్నా. మీరు చేయాల్సిందల్లా ఒక లైక్, షేర్, కామెంట్ సెక్షన్లో కొంచెం హైప్ ఇవ్వండి చాలు. మరి మూవీ ఎలా ఉందో చెప్పాలంటే మాత్రం, నేను ఈ మూవీని మనోడు ఇన్నిసార్లు అడగడంతో ఏదో మ్యాటర్ ఉంటుంది అని ఓపెన్ మైండ్తోనే చూసా. కానీ లాస్ట్ 20 minutes తప్ప ఈ సినిమా మొత్తం బొక్కే భయ్యా. ఆ లాస్ట్ క్లైమాక్స్ 20 minutesలో ఆ దెయ్యం ఎంట్రీ, ఈవిల్ డెడ్ లాంటి ఒక 2 కాపీడ్ సీన్స్, అవి కూడా పెద్ద టెన్షన్ కానీ ఒక హర్రర్ కానీ పెద్దగా ఏమీ లేకుండా చప్పగా ఉంది. నాకైతే సినిమా చాలా విసుగొచ్చింది. కేవలం మనోడి కోసం మాత్రమే, సబ్స్క్రైబర్ కోసం మాత్రమే చూసా. చాలా బోరింగ్గా ఉంది నాకైతే. భయ్యా, నువ్వు కామెంట్ చేసావు, హ్యాపీ, నేను రివ్యూ చేసా. కానీ నీకు ఎవరైనా ఈ సినిమా బాగుందని చెప్పారా, లేదా ట్రైలర్ చూసి బాగుంటుందని ఫిక్స్ అయ్యి నువ్వు రివ్యూ చేయమన్నావో, నువ్వు చూసావో లేదో తెలియదు. కానీ మూవీ అయితే రియల్లీ ఇట్స్ వెరీ బ్యాడ్ కాదు, నాకైతే టార్చర్. 1 hour 45 minutes. ఈ మూవీలో అసలు 1 hour వరకు ఒక్క హర్రర్ సీన్ కూడా లేదు. ఆ డ్రామా కూడా అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. ఏదో లాస్ట్లో పెట్టాలని ఒక చిన్న హర్రర్ సీన్, జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోద్ది. క్లైమాక్స్ అయితే మరీ దారుణం. ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కార్లో వెళ్తారు, ఏదో మాట్లాడుకుంటూ, మిస్అండర్స్టాండింగ్స్ ఏదో. ఇంతలో బ్రదర్ కార్ దిగి అడవిలోకి పారిపోతాడు. వాడిని ఎదుక్కుంటూ వాళ్ళ సిస్టర్ కూడా వెళ్తుంది, ఆమె మన హీరోయిన్. మొత్తానికి ఆ రూరల్ ప్లేస్లో ఒక అనాథాశ్రయం కనిపిస్తుంది. వెళ్ళి చూస్తే వాడు కూడా అక్కడే ఉంటాడు. ఆ అనాథాశ్రమంలో నన్స్ ఉంటారు, పిల్లల్ని బాగానే చూసుకుంటారు. అయితే అక్కడ వెళ్ళిన ఈ అమ్మాయికి కొన్ని వింత సంఘటనలు, మిస్టీరియస్గా కొన్ని ఎలిమెంట్స్ జరుగుతాయి. అవి ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మూవీలో మిగతా స్టోరీ. హర్రర్ సినిమాలో లాజిక్స్ మ్యాజిక్స్ లేనట్లు ఈ బ్రదర్ పారిపోయి అనాథాశ్రమంకి వెళ్తాడంట. హీరోయిన్ వెళ్తుంది, వాడిని చూస్తుంది, అయినా కూడా బయటికి తీసుకురాదు, ఇంటికి తీసుకురాదు. ఇంకో హైలైట్ ఏంటంటే, ఆ అనాథాశ్రమంలోనే ఒక దెయ్యం ఉంటుందంట. అది అందరినీ చంపేస్తూ తినేస్తూ ఉంటుందంట. బట్ వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారంట. తెలియకుండా ఏమో జరుగుతుందేమో పర్లేదు, కానీ తెలిసి కూడా, దెయ్యం ఉందని తెలిసి కూడా, అది చంపేసి తినేస్తుందని తెలిసి కూడా వాళ్ళు అక్కడే ఉంటారంట. ఇదేం రైటింగ్ రా బాబు, ఇదేం లాజిక్ రా బాబు. పోనీ ఆ దెయ్యమే ఉంది, వేరే వాళ్ళకి తెలియదు అనుకోండి. ఫస్ట్ నుండి ఏమైనా హర్రర్ సీన్స్ అలాంటివి ఏమైనా పెట్టారంటే అది కూడా లేదు. నన్స్తో మాట్లాడుకోవడం, పిల్లలు మాట్లాడుకోవడం, ఇదే ఉంటుంది. పరమ చిరాకు అనిపించింది నాకైతే. ఏదో లాస్ట్కి ఎంట్రీ ఇవ్వాలి కాబట్టి ఆ దెయ్యం బయటకు వచ్చి ఈవిల్ డెడ్ సినిమాలో లాగా బయటకు వస్తుంది. హీరోయిన్ ఈజీగా చంపేస్తుంది క్లైమాక్స్లో. ఆ లాస్ట్ 20 minutes తప్ప సినిమా అంతా పెద్ద బొక్కే. సినిమాటోగ్రఫీ చాలా బ్యూటిఫుల్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. నన్స్ ఇలా కూడా ఉంటారనిపించింది నాకైతే. అండ్ టొమాస్ చిన్నపిల్లాడు క్యారెక్టర్ అండ్ హీరోయిన్ కూడా బాగా చేసింది, చూడడానికి కూడా బాగుంది ఆమె. ఫైనల్గా లిలిమ్ నాకు మాత్రం వర్కౌట్ అవ్వలేదు. సబ్స్క్రైబర్ ఫ్రెండ్ కోసం అయితే చూసా. ఒకవేళ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ మూవీకి రేటింగ్ ఎంత ఇస్తానంటే 1.75 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై అండ్ జై హింద్.